ప్రతి ఒక్క అమ్మాయి ఈవెన్ దో నాకు అంటే లైక్ మేబీ పర్సనల్ అయి ఉండొచ్చు, నవ్వుతూ గలగలా మాట్లాడుతూ తిరుగుతున్న అమ్మాయి వెనక కూడా చాలా ఉంటాయి, స్ట్రగల్స్ చాలా ఉంటాయి, పడ్డ బాధలు చాలా ఉంటాయి. సో అలా అంటే లైక్ ఎప్పుడైనా అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ఇది నేను కాదు అంటే లైక్ గలగలా మాట్లాడుతున్నాను నిజమే, కానీ ఈ పొజిషన్కి రావాలి అని అంటే ఎన్నో చూసుకుంటూ వచ్చారు కదా. సో అలా ప్రతిసారి మీరు తలుచుకున్న సిచ్యువేషన్, మీకు కంటతడి పెట్టించే సిచ్యువేషన్ ఏదైనా ఉందా మీ లైఫ్లో? ఎప్పుడైతే నేను అంటే ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యారీడ్ ఉమెన్ ఏది సాధించలేదు అని ఒక స్టాంప్ వేసేస్తారు, ట్యాగ్ వేసేస్తారు. పెళ్ళైంది కదా హ్యాపీగా ఇంట్లో ఉండు, పెళ్ళైంది కదా పిల్లల్ని చూసుకో. సో ఇలాంటి కమెంట్స్ వస్తాయి. వర్కింగ్ ఉమెన్కి ఇంకొక టైప్ ఆఫ్ మాటలు పడాల్సి వస్తుంది. పిల్లల్నే చూసుకోదు, బయటనే ఉంటుంది, వాళ్ళకి జ్వరం వచ్చినా నాదే తప్పు, వాళ్ళు చదువుకున్నా నాదే తప్పు, టైంకి ఫుడ్ పెట్టకున్నా నాదే తప్పు, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినా నాదే తప్పు. సో ఇలా ప్రతిదీ అంటే ఎంత బాగా చూసుకున్నా కూడా ఆ మాటలు అంటారు కదా, అవి చాలా హర్టింగ్గా ఉంటుంది. బట్ నేను ప్రౌడ్గా చెప్తాను ఏంటంటే, నేను ఒక బెస్ట్ ఆర్జే, ఒక బెస్ట్ మదర్, ఇది మాత్రం 100% చెప్పగలను. ఎందుకంటే ఆఫీస్లో ఉన్నంతసేపు ఆఫీస్, ఇంటికి వెళ్ళాలంటే మా పిల్లలతో నేను ఎంజాయ్ చేస్తాను, వాళ్ళ హోంవర్క్ చేపిస్తాను, మా చిన్నదానికి జడలేస్తా. ఇవన్నీ బయట ఎవరికి తెలీదు. మ్యాక్సిమం నేను ఇన్స్టా స్టోరీలో పెట్టే వాళ్ళకి తప్ప రేడియో వినే వాళ్ళకి ఎక్కువ తెలియదు అనమాట. బట్ ఈ జనరేషన్లో ఒక మ్యారీడ్ ఉమెన్ తన కెరియర్ని కంటిన్యూ చేస్తూ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. అదృష్టం ఏంటంటే కొంచెం సపోర్ట్ చేస్తారు, మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు, మా అమ్మ వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఉండగలిగినా. కానీ సో ఎప్పుడైనా ఎవరైనా మాటలు అన్నప్పుడు, లేకపోతే నిజంగా పాపకి జ్వరం వచ్చింది నాకు వెళ్ళాలని లేదు, మాది లవ్ మ్యారేజ్ బై ద వే. సో స్టోరీ కూడా ఉంది పార్ట్ మనకి. సో సుమోలు చేజింగ్ లాంటివి కొంచెం జరిగాయి. కానీ ఆర్జేకి ఏంటంటే ఎప్పుడైనా బాధ ఉంటే బాధగా ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేం రేడియోలో. ఆల్రెడీ నేను కష్టాల్లో ఉన్నా, ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉంటావు, ఇప్పుడు నా కష్టాలు తెచ్చి చెప్పి నిన్ను బాధ పెట్టలేను కదా అన్న ఒక్కదని బాధ ఉన్నా, ఒక మూమెంట్లో బాగాలేదు, మూడ్ బాగాలేదు, ఏడవాలి, కళ్ళంచి నీళ్ళు వస్తున్నాయి, కానీ రేడియోలో అలా మాట్లాడలేను. మళ్ళీ కళ్ళు తుడుచుకొని మీరు విన్నారు 98.3 మిర్చి, ఇది చాలా హాట్ గురు అని. ఇలా బాధ ఉన్న రోజు కూడా ఏడుపుని కంట్రోల్ చేసుకొని మాట్లాడిన రోజులు చాలా ఉన్నాయి. అది ఎవరికి తెలియదు. వినే వాళ్ళందరూ ఆర్జే ఎంత హ్యాపీగా ఉంటుందిరా, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటే మాకు ఏడుపు వస్తుంది, మాకు అప్పుడప్పుడు అసలు ఎవరితో మాట్లాడద్దు, సైలెంట్గా వెళ్ళి కూర్చోవాలనిపిస్తుంది. అలాంటి టైంలో లీవ్ తీసుకుంటాం మ్యాక్సిమం. సో ఎప్పుడైనా సిచ్యువేషన్స్ ఫేస్ అయ్యాయా? అంటే లైక్ అంటే లవ్లో ఉన్నప్పుడు చిన్న చిన్న ఫైట్స్ అవుతుంటాయి కదా, ఫోన్ లిఫ్ట్ చేయరు, నాకు కోపం వస్తూ ఉంటుంది. అంటే ఆ కోపం కాస్త బాధ అయ్యి ఏడుపు వస్తుంది అనమాట. ఫోన్ లిఫ్ట్ చేయట్లే ఏడుపు వస్తూ ఉంటుంది, కానీ షో టైం అవుతుంది, ఆ డిస్టర్బెన్సెస్. తర్వాత ఇద్దరు పిల్లలు అన్నాను కదా, పిల్లలు పుట్టాక పెళ్ళికి ముందు ఉన్నట్టు స్లిమ్గా పెళ్ళైన తర్వాత ఉండరు, పిల్లలు అయ్యాక అసలే ఉండరు. ఈ మ్యాటర్ ఎందుకు అర్థం కాదు వీళ్ళకి, నాకు అర్థం కాదు. మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాక కొంచెం లావెక్కితే, ఫర్ ఎగ్జాంపుల్ లావే ఒక రీల్ పెడితే, అక్క ఫస్ట్ నువ్వు వెయిట్ తగ్గు, అక్క ప్రపంచం కనిపిస్తలే పక్క తప్పుకో, అక్క కొంచెం వెయిట్ దగ్గర అదే, అక్క కొంచెం గుండ్రంగా మంచి లడ్డులా ఉన్నావు, ఇలాంటి కమెంట్లు పెడుతూ ఉంటారు. అరే హ్యూమన్ బాడీ, అందులో ఉమెన్ బాడీ ఒకలా ఉండదు. ట్రూ. కమెంట్స్ ఇష్టం వచ్చినట్టు అనేస్తారు, కొంచెం ఎక్స్పోజ్ చేసినా కమెంట్ చేస్తారు, కొంచెం లావు ఉన్నా కమెంట్ చేసేస్తారు. సో కొన్నిసార్లు ఆ కమెంట్స్కి భయపడి అమ్మో ఇప్పుడు ఈ డ్రెస్తో రీల్ పెడితే కమెంట్స్ బ్యాడ్గా వస్తాయేమో వద్దులే అని అనుకున్న దాన్ని ఇప్పుడు ఎవరేమన్నా అని మన కంటెంట్ మనం ఇస్తున్నాం, నన్ను లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. ఆ ధైర్యంతో నేను వెళ్ళిపోతున్నాను. సో ఆర్జేగా మనం వచ్చాము అని అంటే లైక్ గలగలా మాట్లాడాలి, ఆర్జేకి ఉండాల్సిన క్వాలిటీ మాట్లాడాలి గలగలా అని అంటారు కదా. బట్ మీరు ఆర్జేగా అయిన తర్వాత తెలిసింది ఏంటక్క అంటే లైక్ ఆర్జే అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, అప్కమింగ్ రావాలనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఆర్జే అనగానే అందరూ మా అమ్మాయి గొంతు బాగుంటుందమ్మా, ఆర్జే అయిపోవచ్చా, మా అమ్మాయి కూడా ఇలానే గలగలగా మాట్లాడేస్తుంది, ఆర్జే అయిపోవచ్చా, అదేంటి మజ్జిగేసుకుంటారా అన్నట్టు అందరు అడుగుతూ ఉంటారు. కానీ ఆర్జేయింగ్ అనేది నీ క్యారెక్టర్, అంటే నీ అంతా నువ్వు ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. దీనికి ట్రైనింగ్లు ఉండవు. అందరూ అంటారు ఆర్జేకి ఏమైనా ట్రైనింగ్ ఉంటుందా, ఈజీగా ఉంటుందా, కంటెంట్ మీరు ఇస్తారా మేము మాట్లాడాలా? ఆర్జే అనేది నువ్వు ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నావు అంతే, నీ మైకే నీ కానీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావుగా ఏరా పోరా అని రేడియోలో మాట్లాడలేము. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే మాటల వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా, అట్ ద సేమ్ టైం ఒక మాట రేడియోలో మేము ఒకసారి మాట్లాడేమంటే గాల్లో వెళ్ళిపోయింది 1 minute కథం. కానీ ఆ మాట ఒకరి మీద ఇంపాక్ట్ అవ్వాలి అంటే నేను మాట్లాడే మాటల్లో వాళ్ళకి ఎయిదర్ ఒక నాలెడ్జ్ రావాలి, ఇక్కడ ఇది తక్కువ అంట, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఎంటర్టైన్ అవ్వాలి, లేదా అట్లీస్ట్ కనెక్ట్ అవ్వాలి. సో నా రేడియో లిజనర్స్కి నేను ఎక్కువ కనెక్ట్ అయిపోతాను. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను కదా, మా ఇంట్లో సోమవారం వస్తే పాలకూర పప్పు వేస్తారు,
ఇడ్లీయే పెడతారు, ఇది రూల్. శనివారం వచ్చిందంటే పప్పుచారే ఉంటది ఇంట్లో, సండే వస్తే కోడి కూర చికెన్ ఉండాల్సిందే. సో ఇలా నా షో వినేవాళ్ళు మిడిల్ క్లాసే, నేను మిడిల్ క్లాసే. సో మేము ఎంత కనెక్ట్ అయిపోతాం అంటే నేను చెప్పే ప్రతి మాటకి నెక్స్ట్ రిప్లై వస్తూనే ఉంటుంది. నేను రేడియోలో అడిగి తెలుసా ఈరోజు మా అమ్మతో మంచి గొడవ అయింది, అరే ఒక డ్రెస్ కొంటా అంటే కొనివ్వదు అని ఇట్లా మాట్లాడితే నెక్స్ట్ మూమెంట్ మీరు కూడా ఇలా అంటే ఫేస్ చేస్తుంటే నాకు కాల్ చేయండి అంటే కాల్స్ వస్తూనే ఉంటాయి లైన్గా. ఎందుకంటే అందరూ అదే, అక్క మా ఇంట్లో కూడా ఇంత, అక్క నీ లెక్కనే తిట్టుబడుతుంటాం, అక్క నేను కూడా నీ లెక్కనే కొంచెం లేట్గా లేస్తా, అక్క నీ లెక్క నేను కూడా బెడ్షీట్ అసలు ఫోల్డ్ చేయ, ఇట్లా. సో ఎంత కనెక్ట్ అయిపోతాం అనమాట. సో అందుకే చెప్తాం మిడిల్ క్లాస్ గా పుట్టడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. అన్ని ఫీల్ అవుతాను, అందరినీ కనెక్ట్ అయిపోతాను ఆటోమేటిక్ గా. ట్రూ. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఒక కాల్ సెంటర్ నుంచి మొదలైన జర్నీ నౌ యు ఆర్ అంటే లైక్ ఒక సెలబ్రిటీ లెక్క కూర్చొని ఇంటర్వ్యూస్ ఇవ్వడం. సో టోటల్ ఈ జర్నీలోని బ్యాక్ బోన్ గా నించున్న పర్సన్ ఎవరు? ఒక్కరని చెప్పలేను. టెల్ మీ 3 members. యా, ఫస్ట్ ఫుల్ సపోర్ట్ చేసింది అమ్మా నాన్న. ఓకే, ఫస్ట్ ఇంకా 100%. అంటే ఇది ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు వర్క్ నేర్చుకోవడం, స్క్రిప్ట్స్ రాసుకోవడం, టైం కావాలి. సో అమ్మ ఫుల్ హెల్ప్ చేసింది. వన్స్ మ్యారేజ్ అయ్యాక ఎలా ఉంటుందో అనుకున్నాను. ఆ తర్వాత మా హస్బెండ్ సపోర్ట్, అండ్ ఇప్పుడు నా లిజనర్స్ వీళ్ళే ఫుల్ సపోర్ట్. అసలు ఒక రీల్ పెడితే వీళ్ళు పెట్టే కమెంట్స్, ఒక రేడియోలో ఒక మాట మాట్లాడితే వచ్చే కాల్స్. పెళ్ళికాక ముందైతే నేను రేడియోలో ఏదైనా మాట్లాడి మంచి అబ్బాయిని చూసాను నేను లిఫ్ట్లో, కానీ మిస్ అయిపోయాడు ఇలా అయినా చెప్తే నాకు కాల్ చేసి మా అబ్బాయి ఉన్నాడమ్మా బాగుంటాడు, మీ ఇంటికి వచ్చి మాట్లాడచ్చా అని అడిగేవాళ్ళు. సో అలా లిజనర్స్ ఫాలోవర్స్ అయితే ఇప్పుడు నాకు ఫుల్ సపోర్ట్. ఫాలోవర్స్ అయితే మా అమ్మ నన్ను తిట్టినా కూడా నా లిజనర్స్ నాకు ఏంటక్క తిడుతున్నట్టున్నారు నేను, మీ అమ్మ నేనున్నా అని చెప్పు ఇక్కడ అని అడిగేస్తారు. అంత సపోర్ట్. చాలా లైఫ్ లో 3 సపోర్ట్ అంటే అమ్మ నాన్న, మా హస్బెండ్, పిల్లలు, అండ్ నెక్స్ట్ నా ఫాలోవర్స్ అండ్ లిజనర్స్. ఓకే, ఆర్జేగా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చేసిన ఇంటర్వ్యూ ఎవరు? ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? వెంకటేష్ గారు ఫస్ట్ ఇంటర్వ్యూ. యా, గురు మూవీ కోసం. అప్పుడు గురు మూవీ కోసం మిర్చికి వచ్చారు. అప్పుడు నేను కొత్తగా ఉండే. అందులో గురు మూవీలో ఓ గురు అలా చూసి వెళ్ళిపోతాం ఏంటి, అలా చెప్పచ్చు కదా అని ఒక సీన్ ఉంటది. సో అప్పటిదాకా రేడియోలో ఇంటర్వ్యూ అంటే హీరో వచ్చాడు, కూర్చున్నారు, మాట్లాడి వెళ్ళిపోయారు, ఇలానే ఉండేది ఫార్మాట్. మనం వచ్చాక వచ్చే ప్రతి ఒక్క సెలబ్రిటీకి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో ఒక హారర్ మూవీ ప్రమోషన్స్ కి వెన్నెల కిషోర్ వీళ్ళు వచ్చినప్పుడు నేను దయ్యాలం గెటపేసుకున్నా. దయ్యం గెటపే. పెళ్లి చూపుల మూవీ అప్పుడు విజయ్ దేవరకొండ వస్తే నేను పెళ్లి కూతురులాగా శారీ కట్టుకొని కాఫీ టీ ఇట్లా అందిస్తూ ఇంటర్వ్యూ తీసుకున్నా. సో ఆ ఫార్మాట్ చేంజ్ చేసాం అనమాట. సో వెంకటేష్ గారి ఇంటర్వ్యూ అప్పుడు నేను గురులాగా ఆ బాక్సింగ్ ది ఉంటది కదా, గ్లౌజ్ వేసుకొని వెంకటేష్ అక్కడ నిలబడితే అప్పటికి భయం. ఫస్ట్ సెలబ్రిటీ నేను చూసింది వెంకటేష్ గారిని. ఆయన భయపడకుండా ఫ్లవర్స్ ఇట్లా ఇచ్చి ఐ గురో ఐ లవ్ యూ గురో, ఇష్టమైతే చెప్పు లేదంటే ఊకో, అలా వెళ్ళిపో గురో అని ఇలానే మాట్లాడాను. ఆయన ఇలా దగ్గరకు వస్తుంటే నాకు హార్ట్ బీట్ టిక్ 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 టిక్, బట్ నవ్వుకుంటూ ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళిపోయారు. దిస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ నేను వెంకటేష్ గారు తీసుకున్నా. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ తీసుకున్నా, అండ్ ఇంకా నిఖిల్, ప్రతి ఒక్కరు వచ్చిన ప్రతి సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ తీసుకున్నా నేను. హీరో హీరోయిన్స్ కావచ్చు. ఫేవరెట్ హీరో నాని. నానికి ఈ విషయం ఎప్పుడు చెప్తూ ఉంటా. నాని అంటే మనలాగానే మన పక్కింటి కుర్రోళ్ళలా ఉంటాడు, మనలాగే ఒక స్టేజ్ నుంచి వచ్చాడు. సో నాని అంటే నాకు బాగా ఇష్టం. సో ఎప్పుడైనా అంటే లైక్ ఆర్జే నాకు తెలిసి మీడియాలో మనం వర్క్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఒకప్పుడు ఉండేదిలేండి కష్టం, అంటే లైక్ ఎలా వెళ్ళాలి ఏంటి వే తెలియదు, కానీ ఇప్పుడు మనకి వే తెలుసు కాబట్టి ఆర్జేకి ఇన్ని ఇయర్స్ అలా చేస్తున్నారు కాబట్టి మాకు తెలియకుండా ఏదైనా సినిమాలో యాక్ట్ చేయడం కానీ ఏదైనా మూవీకి డబ్బింగ్ చెప్పడం కానీ అలాంటిది ఏమైనా? డబ్బింగ్ చెప్పలే కానీ 2-3 మూవీస్ లో యాక్ట్ చేశాను. ఆర్జే రోల్స్ ఉన్నాయి, అవి చేశాను. టీవీ షోస్ చేస్తున్నాను. ఈ టీవీలో ఫ్యామిలీ స్టార్ షోకి మొన్న షూట్ చేశాను, చూసాం మేము ఇన్స్టాలో ఫోటోలు. ఎస్ అది. సో నాకు కూడా అదే అనిపించింది. సో ఓకే మనలో దాచలేనంత ప్రేమ ఉంది అన్నట్టు దాచలేనంత టాలెంట్ ఉంది. సో దాన్ని ఆల్రెడీ రేడియోకి పరిచయం చేసా, సూపర్ వెళ్ళింది. ఇన్స్టాకి పరిచయం చేసా, దున్నేస్తున్నాం. నెక్స్ట్ టీవీకి పరిచయం చేయాలనేది మన టార్గెట్. అంటే బేసికల్ గా చేసిన మూవీస్ ఏంటి? ఏ మూవీస్ చేశారు? చుట్టాల అబ్బాయి అని ఒక మూవీలో ఉన్నాను, అండ్ ఇంకొకటి కేరింతా మూవీలో ఉన్నాను, ఇంకొక మూవీ ఏదో ఉంది అందులో కూడా చిన్న రోల్ ఉండే. ఓ కేరింతాలో FM కి వస్తారు కదా, అందులో సాంగ్ ఉంటుంది కదా, అవును, మిల్ల 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 మిల్ల, అక్కడ ఆర్జే అది మనమే అనమాట. ఓ దట్స్ యూ. ఇప్పుడు మనం అందరం అది కట్ చేసుకొని పెట్టుకోవాలి రీల్ లో. అప్పటికిప్పుడు చాలా చేంజ్ చేయాలి, బట్ గుర్తుపడతారులే. ఎస్.